హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఒక బృందావనం తెలుగు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం భయ్య. రీసెంట్గానే ఈటీవీకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. ఆల్రెడీ చాలా మంది రివ్యూ పెట్టేసే ఉంటారు, అందరికీ తెలిసే ఉంటుంది. మరి ఇంకెందుకు వాళ్ళు ఇంత లేట్గా పెడుతున్నాం అని అడుగుతారేమో. చాలా కంటెంట్ అయితే పెడుతున్నాం. ఆల్రెడీ మీరు ఛానల్ ఫాలో అవుతుంటే తెలుస్తుంటుంది అనమాట. థియేటర్కల్ రివ్యూస్ పెట్టడం వల్ల ఇదైతే లేట్ అయింది, సో ఏమనుకోద్దు. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours రన్ టైం అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్లీ రవి విక్రమ్ అనే పర్సన్ అయితే ఒక స్మాల్ టైం కెమెరామెన్. తనకి బిగ్ డ్రీమ్స్ అయితే ఉంటాయి. తనైతే ఒక రోజు మహి అనే ఒక ప్యాషనెట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ అయితే కలుస్తాడు అనమాట. దాని తర్వాత ఏం జరిగింది, వాళ్ళిద్దరే కలిపి ఏం చేశారు అన్నదే మీరు మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో చివరి వరకు చూడండి. నిన్న పెట్టిన కుబేరా అండ్ ఎనిమిది వసంతాలు వీడియో నోటిఫికేషన్స్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒక్కసారి ఆ రివ్యూస్ ఒకసారి చెక్ చేశాను భయ్య. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే టైం పాస్ మూవీ భయ్య. ఒక సింపుల్, ఒక నార్మల్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ మూవీ చూద్దాము అనుకుంటే, టైం పాస్ కి ఏం లేవనుకుంటే చూడండి. మరీ కొత్తగా ఉంటుంది, సర్ప్రైజెస్ ఉంటాయి, ఎంజాయ్ చేద్దాం అని అయితే అనుకోవద్దు. అంత కొత్తగా అయితే ఉండదు, చాలా ఫెమిలియర్ గానే ఉంటుంది. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే స్టోరీ టెల్లింగ్ అయితే చాలా హార్ట్ వార్మింగ్ గా, ఎమోషనల్ గా చాలా బాగా ప్రెజెంట్ చేశారని చెప్తా. ఎమోషనల్ డెప్త్ అయితే బాగా క్రియేట్ అవుద్ది. అండ్ సాన్విత సార్ చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ అయితే ఉంటుంది భయ్య, సూపర్ పర్ఫార్మెన్స్ అని చెప్తా. మూవీ మొత్తానికి మేజర్ హైలైట్ అయితే ఉంటుంది ఈ మూవీకి. అంటే ఒక ఇన్నోసెంట్ అండ్ న్యాచురల్ క్యారెక్టర్ రోల్ అది బాగా వర్కౌట్ అయింది. అండ్ సినిమాటోగ్రఫీ అయితే స్టన్నింగ్, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. విలేజ్ ల్యాండ్స్కేప్ కానీ అండ్ జర్నీ విజువల్స్ కానీ ఇవన్నీ బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేసి చూపిస్తారు. అండ్ మ్యూజిక్ కూడా బాగానే వర్కౌట్ అవుద్ది. చాలా ఎమోషనల్ బీట్స్ కూడా బాగానే ఎలివేట్ చేసి చూపించిందని చెప్తా. అండ్ కొంచెం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కూడా ఉంటుంది అనమాట. అది కొంచెం ఫ్రెష్నెస్ ఫీల్ తీసుకొస్తుంది ఈ ఫ్యామిలీ మూవీకి. సో అది కొంచెం మీకు ఫ్రెష్ గా అనిపిస్తుంది. అండ్ ఒక ఫీల్ గుడ్ మెసేజ్ కూడా ఉంటుంది భయ, అబౌట్ ఫ్యామిలీ అంటే సెల్ఫ్ డిస్కవరీ అని చెప్పేసి. అది కూడా ఓకే. మరి ఇది ఎప్పుడు చూడలేదా అంటే అలా ఏం లేదు, చూసాం, చాలా ఫెమిలియర్ గానే ఉంటుంది. బట్ ట్రై చేశారు, వర్కౌట్ అవుతుంది ఓకేగా. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లోగా ఉంటుంది మూవీ అయితే. ఎస్పెషల్ సెకండ్ హాఫ్ అయితే కొంచెం డ్రాగ్ చేశారన్న ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ ప్లాట్ కూడా ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. అండ్ చాలా మూవీస్ లో చూసామే ఇదే టైప్ సీన్స్ అండ్ ఇదే టైప్ ప్లాట్ అన్న ఫీల్ అయితే వస్తుంది మీకు. చాలా ఫెమిలియర్ గా ఉంటుంది అనమాట. అండ్ సమ్ ఎమోషనల్ మూమెంట్స్ కూడా చాలా డ్రాగ్ చేస్తారు, ఓవర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అవి అంతగా కనెక్ట్ అవ్వవు. అండ్ క్యారెక్టర్స్ కూడా అంతగా కనెక్ట్ అవ్వలేమో కొన్ని అయితే, ఎందుకంటే చాలా అండర్ డెవలప్డ్ గా ఉంటాయి. అండ్ మరీ ఎక్కువ డెప్త్ కి చూపించారు అనమాట. అందువల్ల ఓవరాల్ గా అయితే మూవీ యావరేజ్ గా అనిపించింది. కానీ తెలుగు మూవీ కాబట్టి అండ్ మీరు కనుక సింపుల్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ మూవీస్ ఏమైనా చూద్దాం అనుకుంటే ఒకసారి ట్రై చేయండి, చూడండి అని చెప్తే మంచిగా టైం పాస్ అయితే అవుతుంది మీకు. ఏం ఎక్స్పెక్ట్ చేయకపోతే కనుక, ఫ్రెష్ ఫేసెస్ కాబట్టి అంతగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు మీ మీద. సో ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఈటీవీ లో ఉంది, ఫ్యామిలీ వాచబుల్ నే. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలా మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.